వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసిన సర్పంచులు తమ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సోమవారం రాజాపూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి తాము స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదమని భగవంతుని పేర సత్యనిష్టతో వారు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లను బీఆర్ఎస్ యువ నేత అభిమన్యు రెడ్డి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. దొన్నపల్లి గ్రామంలో సర్పంచ్ పండ్ల నరసింహులను కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్యంత్ రెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. రాజాపూర్ మండల కేంద్రం సర్పంచ్ కావలి రామకృష్ణను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ అన్మగల్ల నర్సింహులు, మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి తదితరులు రాజాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించారు. అలాగే నర్సింగ్తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాత్లావత్ శ్రీను నాయక్ను మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, మైపాల్ రెడ్డి తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాజాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తాము కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములమై గ్రామాల అభివృద్ధికి తమ తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను కావాలి రామకృష్ణ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద భద్రతతో ప్రమాణం చేయించున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. గోల సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయం కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని పంచాయతీ సభ్యుడైన నేను బోడజానంపేట ఆదిత్యాలను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతు పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. రాచమల్ల యాదయ్య అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందుకు భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యులైన నేను వనపర్తి రాణి అనే శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిలిచబడి భగవంతుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన
చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించుతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలైన నేను పల్లె యాదమ్మ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అనంతల వెంకటేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయనున్నాను. ముఖ్య సర్పంచ్లు, వార్డు మెంబర్స్కి, గ్రామ ప్రజలకి, పేరు పేరులో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పాలకవర్గంపై నమ్మకంతో మమ్మల్ని అందరూ గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మేము ముందర ఏమైనా ఇబ్బందులున్నా ఏదున్నా అందుబాటులో అందరికీ అందరూ అందుబాటులో ఉండి మేము గ్రామానికి ఇబ్బంది కాకుండా ఏ లోటు కాకుండా ఆఫీసర్తో మరియు వార్డు మెంబర్తో అందరితో కలిసి మేము గ్రామ అభివృద్ధి చేయాలని చేస్తాము. నా కోసం ఎంత కృపడబడ్డ ఎవరి గ్రామ ప్రజలకి, యువతకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాపై నమ్మకంగా ఉంచి మంచి మెజారిటీతో గెలిపించి మా వార్డు మెంబర్లు అందరూ గెలిపించిన అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాలు అయింది గ్రామ పంచాయతీ సర్పంచులు లేక. దానికి గాను ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి కొన్ని అటు ఇటు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. దాని ఆఫీసర్స్తో లేకపోతే గ్రామ ప్రజలతో అందరితో సహకారం తీసుకొని మేము దాన్ని సాల్వ్ చేస్తాము. ఒక్కొక్కటి ఏవేవి పెండింగ్లు ఉన్నాయో అవన్నీ చూసుకుంటాం. ఒకటి ఎంపింగ్ యాడ్ కానీ కొన్ని వేవ్ యాడ్స్ అవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ డ్రైనేజ్, వీధి లైట్లు ఇప్పటికే చేసాము. ఏమున్నా ప్రతి ఒక్కరిని ఇంకా సహాయం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాం. దానికి అందరి ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ఎందుకంటే మాకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో అన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నిటి కూడా కొద్దిగా అటు ఇటు లేటు కావచ్చు, అయినా చెప్పినవన్నీ చేస్తాం కాబట్టి గ్రామ అభివృద్ధి తీసుకుపోయి రాజాపూర్ గ్రామము అన్ని గ్రామాల కన్నా ఇంకా సస్యాశ్రమాలుగా ఉంచి తీర్చిదిద్ది మంచిగా అభివృద్ధి పథకంలో నడిపిస్తామని గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల నుండి అందరి సహకారం మాకు కావాలి. అందరూ వచ్చి అందరి ముందర ఉండి ఏ దానికైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా దాన్ని మనసులో పెట్టుకోవద్దు. దానికి ఏదైనా అందరూ కలిసికట్టుగా చేసి అందరి ముందుకు వెళ్తామని కోరుకుంటూ సర్పంచ్ గారికి కానీ, ఉప సర్పంచ్ గారికి కానీ, వార్డు మెంబర్స్ అందరికీ కూడా సహకారాలు అందిస్తారని గ్రామ ప్రజలందరూ కూడా ఒక వార్డు మెంబర్కే కాకుండా ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆ దృష్టికి తీసుకొస్తే మేము ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ దానికి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలి, ఏ విధమైనటువంటి సలహాలు తీసుకోవాలి, అధికారులతో కూడా సలహాలు తీసుకొని మేము ఈ 5 సంవత్సరాల లోపల మేము మీకు ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సభలో తెలియజేస్తూ 3వ వార్డు ప్రజలకు ఈరోజు నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళని పిలిపించి మీరు ఉండాలని చెప్పేసి నన్ను ఈరోజు ఈ ప్రజాప్రతినిధిగా తీసుకొచ్చారు. అందులో మా మిత్రులు గిరి కానీ, హరి కానీ, నాగరాజు కానీ, చంద్రయ్య దాదా కానీ వీళ్ళంతా కూడా చేశారు. కానీ ఆ వార్డు తిరుగుతుంటే చిన్న ఇల్లు ఉంది దాసరికి నాకు చాలా బాధ అనిపించింది. అటు సొంత ఖర్చుతో వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తాం. మీ అందరూ ప్రెస్ ముందర కూడా చెప్తున్నాం, మాటిస్తున్నా. అమ్మాయికి బాత్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, అది కూడా సొంత ఖర్చుతోనే చేస్తాం. మిగతా ఏమన్నా కానీ బాబాయ్తో మాట్లాడి సీసీ రోడ్లు కానీ మిగతా ఏ డెవలప్మెంట్ ఉన్నా కానీ అడిగి మరి అభివృద్ధి చేసుకుంటా. ఎందుకంటే భారీ మెజార్టీ గెలిపించారు నాకు ఆ వార్డు ఉన్న సభ్యులకు. వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా అవుతా. నేను 4వ వార్డు నుంచి వార్డు మెంబర్గా గెలవడానికి నా ఇంకా చాలా మంది పనిచేసారు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతకుముందు గతంలో మన వార్డు మెంబర్ చెప్పారు, అదేవిధంగా ఏ డెవలప్మెంట్ ఉన్నా ఒక్క వాడే కాదు 12 వార్డులు సర్పంచ్ గారికి సమానంగా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో ఒక వాడు ఎక్కువ, ఒక వాడు తక్కువ కాకుండా అందరికి సమానంగా ఏ సమస్య ఉన్నా అందరం కూర్చొని తీర్మానం చేసి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి ఊరిని
ఈ ప్రజల సహకారంతో అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ప్రజలకు అందుబాటులో నిత్యం అందుబాటులో ఉండి అందరి కష్టాలు మన కష్టం అనుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉండి ఖచ్చితంగా సహకరిస్తానని తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారికి వాళ్ళ సభ్యులకు ఇబ్బంది కానీ సమస్యలు ప్రాముఖ్యతతో చర్చించి సాల్వ్ చేస్తారని అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసినటువంటి సర్పంచ్ గారికి, రామకృష్ణ గారికి, ఉప సర్పంచ్ నజీం రజీఫ్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ శుభాకాంక్షలు. నేను 11వ వార్డు నుంచి నిలబడ్డా. 11వ వార్డును సర్పంచ్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను. సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన అధికారులకు, మన డిప్యూటీ సర్పంచ్ గారికి, నాతో పాటు వార్డు మెంబర్లందరికీ నమస్కారం. నేను 12వ వార్డు నుంచి గెలిచాను. నాకు నా యూత్ పిల్లలు అండ్ మా గలీలో ఉన్న పెద్ద మనుషులందరికీ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా గలీలో చాలా సమస్యలు చెప్పారు. సమస్యలు మొత్తం మా అధికారులతో, మా సర్పంచ్ గారితో, మా వార్డు మెంబర్లతో, డిప్యూటీ గారితో అందరితో డిస్కషన్ చేసి, మా యూత్ పిల్లలతో పాటు మా గలీలో ఉన్న పెద్ద మనుషులతో అందరితో డిస్కషన్ చేసి అన్ని పనులు మేము ముందరుండి 5 ఏళ్ళు అన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.